నమస్తే. జై శ్రీరామ్, జై హనుమాన్. సుందరాకాండ రోజుకొక నిమిషం వచన రూపంలో కార్యక్రమానికి అందరూ కూడా చాలా భక్తిభావంతో అందరూ దాన్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళ స్పందనని కూడా తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా దాని కథకుడుగా నేను కొన్ని భావాన్ని వ్యక్తపరుద్దామని అనుకుంటున్నాను. ఒకవైపు భక్తిభావంతో పాటు మరొక వైపు ఈ సుందరాకాండ ద్వారా, రామాయణము ముఖ్యంగా సుందరాకాండ ద్వారా ఏమిటి మానవాళికి తెలియపరుస్తున్నారు, ఏమిటి మానవాళికి మార్గదర్శనం చేస్తున్నారు అన్న విషయాలు ఇందులో ఎన్నో చోట్ల ప్రస్తావించడం జరిగింది. అవి అప్పుడప్పుడు మీతో పాలు పంచుకుంటున్నాను. అయితే ఇంకా చాలా చెప్పవలసినవి చాలా ఉన్నాయి. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు అవకాశం ఉన్నప్పుడు చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఒక సందర్భాన్ని పురస్కరించుకుని ఇప్పుడు ఇది మాట్లాడడం జరుగుతుంది అన్నమాట. సుందరాకాండలో ముఖ్యంగా సీతాదేవి హనుమల సంభాషణ ఏదైతే ఉందో అది చాలా అద్భుతమైనది. అయితే ఇటీవల కాలంలో కొద్దిగా అది ఎక్కువ సర్గలు ఉన్నాయి. దానిలో ఒక 4 సర్గల వరకు ఉన్నట్లున్నది. అయితే దానిలో ఈ మధ్యకాలంలో అది చెప్తుండగా ఒకళ్ళిద్దరు ఒక భావాన్ని వ్యక్తపరిచారు. ఏమిటంటే ఇందులో మిగతా అంతా రసవత్తరంగా సాగుతూ వచ్చింది. ఇక్కడ మధ్యలో కొంచెం మాటలని రిపీట్ అవుతున్నాయి. మరి కొద్దిగా సాగదీస్తున్నట్లుందేమో, దాన్ని కొద్దిగా ఎడిట్ చేసి మీరు కథని ముందుకు నడిపించవచ్చు కదా అని వ్యక్తపరిచారు. ఒక 2 వరకు వ్యక్తపరిచారు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారేమో మనకి తెలియదు అసలు. అయితే వాళ్ళు అలా వ్యక్తపరచడం అనేది ఎంత మంచిదంటే, వాళ్ళు ఎంత సహాయం చేశారంటే, దాని ద్వారా నేను కొన్ని విషయాన్ని దాన్ని బేస్ చేసుకొని కొన్ని విషయాలు చెప్పడానికి వాళ్ళు అవకాశం కల్పించారు. వాళ్ళకి అప్పుడే నేను సమాధానం వ్యక్తిగతంగా చెప్పాను. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రత్యేకించి అందరికీతోనూ ఆ భావాన్ని పంచుకుందామని ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. ఒక విషయం ఏంటంటే, సుందరాకాండ అనేది అందులో నవరసాలు ఉన్నాయి. ఇది కాక అంటే మొత్తం అక్కడ అందులో ప్రతిదీ సుందరమే. ఎన్నో ప్రతి ఘట్టము అందులో సుందరమే. ఒక ఘట్టం నుంచి ఆయన హనుమంతుడు సముద్ర లంఘనం చేయడానికి ఉద్యుక్తుడవుతున్న సమయం నుంచి చివరికి శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి ఆయన ఈ విషయాన్ని చెప్పి ఇది ఆయనకి సంతోషం చేకూర్చేంత వరకు ఉన్న ఘట్టాలు అన్నీ సుందరమైనవి, అత్యద్భుతమైన ఘట్టాలు. అయితే నేను మామూలుగా నాకు ఏమనిపించిందంటే, ఇది వింతగా అనిపించవచ్చు. నాకు అన్నిటిలోకి సుందరమైన ఘట్టం ఏమిటి అని అంటే, సీతామ్మవారు హనుమల ఇద్దరి సంభాషణ ఏదైతే ఉందో, వాళ్ళిద్దరికి సంబంధించిన సంభాషణకు సంబంధించిన ఘట్టం నాకు అతి సుందరం అని అనిపించింది. అయితే ఇది కొంచెం ఎవరికైనా సరే మామూలుగా ఇది వింతగా అనిపించవచ్చు. అదేమిటండి, మిగతాదంతా కూడా అతి ఉత్సాహంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆవిడతో మాట్లాడి వచ్చిన తర్వాత ఇంకా అశోకవనాన్ని ధ్వంసం చేస్తాడు. అంతా కూడా మహా ఉత్సాహంగా వీరరసంతో ఉంటుంది. అంతా వినడానికి అంతా కూడా బాగుంటుంది. సుందరంగా అన్ని ఘట్టాలు ఉంటాయి. మీకు చివరికి ఆవిడ తన బాధని వ్యక్తపరిచే ఘట్టము అదంతా కూడా కరుణ రసానికి సంబంధించింది, దుఃఖానికి సంబంధించింది. అక్కడేమిటి మీకు అదెందుకు సుందరంగా అనిపించింది అని అనిపించవచ్చు. అదే నేను మనవి చేద్దాం అనుకుంటున్నాను. ఇది కేవలం ఒక సుందరాకాండ యొక్క అందులో ఉన్న అమృతాన్ని గురలతలతో పాటు ఇందులో ఇంకొక చిన్న విషయం కూడా నా వరకు నాకు ఒక చిన్న నేపథ్యం ఉంది. నేను విడిగా మేనేజ్మెంట్ సైన్సెస్, అలాగే ఎంఎస్సి సైకాలజీ, అలాగే దానికి సంబంధించిన ఇతర కోర్సెస్ కూడా చేయడం జరిగింది. ఇది లెక్చరర్గా కామర్స్ అండ్ మేనేజ్మెంట్లో లెక్చరర్గా ఉద్యోగం చేస్తూ కూడా తర్వాత సైకాలజీ అదంతా చదవడం జరిగింది. అందులో కూడా ఎంతోమంది వెస్ట్రన్ సైకాలజిస్టుల యొక్క సూత్రాలు ఎన్నో ఉంటాయి అందులో. అవన్నీ నేను చదవటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రామాయణం మహాభారతాలు కానీ ఇవన్నీ చిన్నప్పటి నుంచి వింటున్నా, ఇప్పుడు మధ్యలో చదువుతున్నా, ఇంకా దాన్ని అధ్యయనం చేస్తున్నా కూడా వీటిలో ఉన్నంత ఏమిటంటే విస్తారమైన, అదేవిధంగా ఇంత నిగూఢమైన విజ్ఞానం ఇంకెక్కడా లేదనిపిస్తుంది. అయితే దీనికి ఏమిటి, ఏ రకంగా దీనికి అన్వయం చేస్తున్నాను అన్న విషయం చెప్తాను. సీతాదేవిని
హనుమంతుల వారు చూసిన సమయానికి ఆవిడ చాలా దీనావస్థలో ఉంది. అందరూ ఆ రాక్షస స్త్రీలు పెట్టే బాధలు, రావణుడు వచ్చి రోజు రావణుడికి కామప్రేరితమైన మాటలు, భయపెట్టటాలు, అసలు 10 నెలల పాటు దగ్గర ఆవిడ ఎంత దాదాపు నరకము అనుభవించినట్లే లెక్క. అటువంటి సందర్భంలో ఈయన ఆవిడని చూసిన సమయానికి ఆవిడ చివరికి ఇదంతా బాధలు భరించలేక ఆత్మత్యాగం చేసుకుందాం అనే పరిస్థితికి ఆవిడ వెళ్తుంది. అయితే ఆ సమయం అప్పటి నుంచి మొదలుపెట్టి మెల్లమెల్లగా సంభాషణల ద్వారా చివరికి ఏ స్థాయికి వెళ్తుందంటే, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంభాషణలో హనుమ యొక్క నేర్పు ఏ స్థాయికి తీసుకువెళ్తుందంటే, ఆవిడ వెళ్ళబోయే ఇది హనుమ వెళ్ళబోయే సమయానికి ఆవిడ పూర్తి ధైర్యము అంటే ధైర్యము, జీవితం మీద ఆశ అంతా మళ్ళీ మంచిగా జరుగుతుందేమో, జీవితం అంతా కూడా మంచిగా తర్వాత తిరిగి తను గత వైభవాన్ని, శ్రీరాముడి సమాగమనాన్ని అన్నింటినీ తను పొందగలననే ధైర్యం పొందడంతో పాటు, హనుమా ఇదంతా కూడా నీవే దీనికి ప్రణాళిక సిద్ధం చేసి ఇదంతా నువ్వే చేయాలి, ఇదంతా నీ భుజస్కంధాల మీద ఉంది అనేలాంటి పరిస్థితికి ఆవిడ తెచ్చేంత వరకు మధ్యలో ఉన్న సంభాషణలు, వివిధ రకాలైన ఆ ఘట్టాలు, వాళ్ళ ఆలోచనలు, మనోభావాలు ఇవన్నీ కూడా ఎంత అత్యద్భుతంగా ఉంటుంది అంటే, ఒక సైకాలజిస్ట్గా నాకేమనిపించిందంటే, ఇంతకన్నా గొప్ప కౌన్సిలింగ్ కానీ నేను చదివిన ఏ గ్రంథాల్లో కూడా, పెద్ద గ్రంథాలు అవన్నీ ఉన్నాయి ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు, అందులో ఎక్కడా కూడా మెన్షన్ చేశారంతే. కానీ ఇంత నిగూఢంగా, ఇంత ప్రాక్టికల్గా, ఇది ఒక కేస్ స్టడీ లాగా, అంటే ఇది నిజానికి ఒక కేస్ స్టడీ లాంటిది, ఇంత ప్రాక్టికల్గా ఇంకెక్కడా లేదు. కేస్ స్టడీ అని అంటున్నాను ఎందుకంటున్నా అంటే, ఒకవైపు ఇది రామాయణానికి ఈ శ్రీరాముడు, సీతాదేవి, ఆంజనేయ స్వామివారు వారందరి మీద ఉన్న భక్తిభావం ఒకవైపు అయితే, అది మనసుకు సంబంధించింది. బుద్ధికి సంబంధించింది ఏమిటంటే, మనం దానిలోంచి ఏం నేర్చుకుంటున్నాం అన్నది. రెండూ కూడా రామాయణంలో, సుందరాకాండలో సైమల్టేనియస్గా వెళ్తూనే ఉంటాయి. ఎవరికి కావాల్సింది వాళ్ళది. ఇంతదాకా ఆలోచించడం లేని వాళ్ళకి మనస్సుని రంజింపజేస్తుంది. కేవలం ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అదే దాని ఒక కేస్ స్టడీ లాగా వాళ్ళకి అనిపిస్తుంది. లేదు, రెండింటినీ అర్థం చేసుకునే వాళ్ళకి అది ఇంకా మహా దివ్యంగా అనిపిస్తుంది. కాబట్టి ఏమిటంటే, ఈ ఘట్టాలు ఎంత అత్యద్భుతమైనవో నేను ఇదంతా కూడా చెప్పడం జరిగింది, అయిపోయింది. దానిలో ఆ ఘట్టం నుంచి మనం బయటికి, అంటే తర్వాత ఘట్టానికి వచ్చేసాము. అయినా కూడా ఊరికి ఒక చిన్న విశ్లేషణలాగా నేను వీటిని మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. ముందర మొట్టమొదట ఈయన అంతా చూస్తాడు, అక్కడ జరిగిన విషయాలన్నీ చూస్తాడు. రావణుడు రావడం, మిగతా వాళ్ళందరూ బాధించడం, ఆవిడ బాధపడడం, ఇదంతా కూడా చూస్తాడు. ఈ సరైన సమయం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు తను రంగంలోకి రావాలి అని. ఎందుకంటే చాలా క్లిష్టమైన పరిస్థితిగా ఉంది అక్కడ. అయితే అటువంటి సమయంలో ఆవిడ ఆత్మాహుతి చేసుకోబోతున్న వాళ్ళని ముందర వాళ్ళకి ప్రియమైన వచనాలు కానీ, వాళ్ళకి ప్రియమైన పద్ధతిలో దేని మీదైతే వాళ్ళకి ఇష్టం ఉంటుందో అటువైపు గనక వాళ్ళని మళ్లించగలిగితే, ప్రస్తుతం ఆ ప్రయత్నాన్ని ఆపి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం మామూలు స్థితిలోకి వస్తారు. అందువలన ఈయన ఏం చేస్తాడంటే, రామాయణ గాథని గానం చేస్తాడు పైన కూర్చొని, చెట్టు మీద కూర్చొని. చూడండి, ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఆవిడకి అక్కడంతా రాక్షసులు, ఇంకా గట్టిగా మాట్లాడితే రాముణ్ణి పరిహసించేవాళ్ళు, ఇంత 10 సంవత్సరాలు ఇంత పరిస్థితిలో ఉన్నప్పుడు ఈయన సుందరంగా రామాయణ గాథని ఈయన గానం చేస్తున్నప్పుడు, ఆంజనేయ స్వామి, అందులో ఆంజనేయ స్వామి నోట ఆ గానం జరుగుతున్నప్పుడు ఆవిడ ఒక్కసారిగా ఆ ప్రయత్నాల నుంచి, వాటి నుంచి పక్కకి వచ్చేసి ఆ రామాయణాన్ని గ్రోలడంలో ఆవిడ, ఆ కథాగమనం, ఆ అమృతాన్ని గ్రోలడంలో ఆవిడ డైవర్ట్ అయిపోతుంది. అది మొట్టమొదటి స్టేజ్. ఇంకా ఆ తర్వాత చూస్తే మీకు దీని తర్వాత ఆయన మెల్లగా అయిపోయింది. ఆవిడ ఎవరున్నారు ఇక్కడ అని చూసినప్పుడు కిందకి దిగుతాడు. మొట్టమొదట చూసి భయపడుతుంది. ఏమిటంటే ఆవిడకి ఏమిటంటే, ఇదేమో కలేమో, వానరుడు కల్లో రావటం అంటే అశుభము, ఈయనేమిటి ఇట్లా వింతగా ఉన్నాడు, ఇదేమో కలేమో. ఎందుకంటే ఆయన చిన్నగా సూక్ష్మ రూపంలో పైన కూర్చుని ఉన్నాడు అనమాట. సూక్ష్మ రూపంలో వచ్చాడు కదా అక్కడి నుంచి, ఎవరికి కంటపడకుండా. అయితే ఇది చూడగానే ఇంకా వెంటనే ఆ తర్వాత భయపడిపోతుంది ఆవిడ. ఈయన ఏం చేస్తాడంటే, మొత్తం తన విషయాలన్నీ చెప్తాడు. తను ఇలా రామబంటునని అక్కడ ఇలా చేశాను, ఇదంతా కూడా చెప్తాడు.
చెప్పిన తర్వాత ఆవిడకి కొంచెం నమ్మబుద్ధి వస్తుంది. ఎందుకనంటే ఈయన ఇంత ఇంత చక్కగా రామకథ గానం చేసిన వాడు నిజంగా ఆ, ఇంకెవరూ అయి ఉండకపోవచ్చు, నిజంగానే రామ పంట అయి ఉండొచ్చు అని ఆవిడకి అనిపిస్తుంది. అనిపించటంతో వెంటనే వెంటనే ఆవిడకి ఇంకొక ఆలోచన వస్తుంది. అదేమిటంటే అసలు రావణుడు తను కానీ ఇంకెవరినైనా కానీ మారు వేషంలో తనని లోపరుచుకోవడానికి ఇలా వచ్చాడేమో, ఇలా పంపాడేమో, లేదా ఇలా వచ్చాడేమో, ఇది వస్తుంది. అది ఆవిడ వ్యక్తపరిచేస్తుంది కూడా ఆ విషయం. నువ్వు అసలు రావణుడు అయి ఉంటావు, ఎందుకంటే నువ్వు చాలా రకాలుగా నన్ను బాధ పెడుతున్నావు అంటూ అని ఆవిడ ఇంకా ఆ ఆలోచన రాగానే వెంటనే ఇంకా మాట్లాడకుండా కూర్చుంటుంది. ఆవిడకి ఇంకా రెస్పాండ్ అవ్వడం అనేది ఆవిడకి ఇష్టం ఉండదు. ఇంకా ఆ స్టేజ్లో ఏం చేయాలి, ఆ స్టేజ్లో ఏ రకంగా అనునయంగా చెప్పాలి అన్నది మళ్ళీ ఏమిటంటే మెల్లగా నమ్మకం కుదర్చడానికి చెప్పే మాటలన్నీ చెప్పడం. అదేవిధంగా అందులో ఒక భాగంగా అక్కడి నుంచి తను తీసుకొచ్చిన ఆయన అంగుళీకాన్ని ఆవిడకి చూపించటం, ఇలాంటివన్నీ. అంటే ఏమిటి, అక్కడ నమ్మకం కుదిర్చాలి. ఫస్ట్ ఏమిటంటే నేను ఫలాని వాడిని అక్కడి నుంచి వచ్చిన రామదూతనే అన్న విషయం ఆ నమ్మకం కుదిర్చాలి. అలా నమ్మకం కుదిర్చింది. కొంతవరకు అంతా నమ్మకం కుదురుతుంది. అప్పటికి ఇంకా నమ్మకం కుదిర్చిన తర్వాత మళ్ళీ ఆవిడకి కొన్ని అంతవరకు మనసులో ఉన్న బాధ అదంతా ఆవిడ బయటికి చెప్తూ ఉంటుంది. ఆయన చక్కగా వింటూ ఆవిడని అనునయంగా చూస్తూ వింటూ ఉంటాడు. ఆ తర్వాత ఆవిడకి తెలియకుండానే కొన్ని డౌట్స్ అందులోంచి వ్యక్తపరుస్తుంది. ఆ వ్యక్తపరచడాల్లో ఒకటేమిటంటే అసలు ఇంతకాలం పాటు ఆయన ఏమీ లేదు కదా, ఇక్కడ ఏమీ ఆ జాడే తెలియదు కదా, అసలు తన గురించి ఏమన్నా మర్చిపోయాడేమో ఆయన. సాధారణంగా ఏమిటంటే అంత వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ అంత ఈ పెనవేసుకుని ఉన్నప్పుడు సీతారాముల మధ్య ఆ ప్రేమలో 24 గంటలు అదే ధ్యాసలో ఉన్నప్పుడు ఇటువంటి ఏమిటి కొంచెం ఈ రకమైన ఇది రావటం, భావన రావటం కొంతవరకు స్త్రీ సహజము. అందులో ఆవిడ మానవ కాంతగా ఉన్నది కాబట్టి, మానవ కాంతగా ఉన్న మహాత్మురాలు ఆవిడ కాబట్టి మానవ సహజంగాను స్త్రీ సహజంగాను వచ్చే ఒక చిన్న డౌట్ వస్తుంది. అదే ఆవిడ వ్యక్తపరుస్తుంది ఇక్కడ. అప్పుడు ఆయన బాధ్యత ఏమిటి, కాదమ్మా ఆయన చాలా నీ గురించి బెంగ పెట్టుకున్నాడు, నిద్రాహారాలు మానాడు, ఆయనతో పాటు లక్ష్మణుడు కూడా ఆయన పరిస్థితి చూసి ఆయన విపరీతంగా బాధపడుతున్నాడు, మాకు అందరికీ కూడా బాధగానే ఉంది అంటూ ఎంత రాముడికి ఈ సీతాదేవి యొక్క విరహం వల్ల ఆయన ఎంత బాధపడుతున్నాడు, 24 గంటలు అదే ధ్యాసలో ఎలా ఉన్నాడు అన్న విషయాన్ని వివరిస్తాడు. మళ్ళీ అలా వివరించేసరికి ఆవిడకి అదంతా నమ్మకం కుదిరేటట్టుగా, అంటే యథార్థమే చెప్తున్నాడు ఆయన. అప్పుడు ఆవిడకి మళ్ళీ ఆ విషయంలో మనసుకి ఎక్కడో ఒక మూల ఉన్న ఒక చిన్న బాధ నుంచి ఆవిడకి ఇదైపోతుంది. అంటే ఆవిడ ఏం చేస్తుంది, అప్పుడు ఇంకా కొంచెం అక్కడి నుంచి సాటిస్ఫై అయిపోతుంది. ఇంకా అదే అయిపోయింది, ఆ అనుమాన వృత్తి అయిపోయింది, నివృత్తి అయిపోయింది. ఇంకా తర్వాత ఏమిటంటే అసలు ఇది ఏమన్నా సాధ్యమా ఏమిటి, అక్కడెక్కడో ఉన్నారు వాళ్ళు, ఇంత పెద్ద మహాసముద్రం ఎవరు రాగలరు ఇంత దాటి, నువ్వైతే ఏదో వాయువేగంతో ఉన్నవాడు, నువ్వు రావచ్చు, నువ్వు గరుత్మంతుడు వాయుదేవుడు తప్ప ఎవరు రాలేరు ఇక్కడికి. మరి అంతమంది అక్కడి నుంచి ఎట్లా వస్తారు, ఇంత పెద్ద దీన్ని ఎలా సంహరిస్తారు అని అని ఇంకొక డౌట్ కూడా ఆవిడ వ్యక్తపరుస్తుంది. ఏమిటంటే కేవలం ఆయన అక్కడ ఉండి మాత్రమే సంధించగలడు బాణం, ఆయన దగ్గర ఉన్న శస్త్రాస్త్రాలు ఎలాంటివి ఉంటే తనున్న చోటు నుంచే సంధించగలడు బాణాన్ని, కాబట్టి అక్కడి నుంచే ఆయన చంపి ఉండవచ్చు కదా అన్నది ఒకటైతే, అసలు మీరు ఇక్కడ దాకా ఇంతమంది వచ్చేలా ఇచ్చేస్తారు. ఇవి వేరువేరుగా ఆవిడ ప్రశ్నించడం జరుగుతుంది. ఏమిటంటే ఆయన ఏం చేస్తారంటే, లేదు ఆయన రావాలి, వచ్చి వీళ్ళని మొత్తం అంతా ఈ లంకలో ఉన్న రాక్షసుల్ని మొత్తం బంధుమిత్ర పరివార సమేతంగా ఆయన్ని మొత్తం అందరినీ ఆయన అంతమనర్చాలి, అప్పుడు నిన్ను జాగ్రత్తగా చక్కగా ఇక్కడి నుంచి గౌరవప్రదంగా నిన్ను తీసుకువెళ్ళాలి, అందుకోసమే ఆయన ఇది చేస్తాడు, అందుకోసమే ఆయన ఆగుతున్నాడు అన్న విషయం. సరే బాగుంది, అది బాగానే ఉంది. అసలు ఇంత దూరం ఎలా మీరు రాగలరు అంటే ఆయన చెప్తాడు మళ్ళీ ఏమిటంటే, నన్ను ఊరికే నువ్వు చూసావు, నేను అంత నుంచి ఇక్కడ వచ్చిన వాడిని, అక్కడ నన్ను మించిన వాళ్ళు ఉన్నారు అంటే ఆవిడకి నమ్మకం కుదిర్చడానికి. అంటే మరీ అబద్ధం చెప్పకుండా ఉండటానికి జాంబవంతుడు లాంటి వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఏమో ఇస్తాడు. ఈ భూమండలం మొత్తం చుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో అన్నాడు. ఆయన ఒక్కడు చుట్టాడు అందులో, అయినప్పటికీ ఆయన అబద్ధము చెప్పలేదు. కానీ ఈవిడికి నమ్మకం కుదర్చడానికి అంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అక్కడ అన్న విషయాన్ని చెప్పి ఆవిడకి ఇది సాధ్యమే, ఇక్కడికి రావటం సాధ్యమే అని వీలవుతుంది. అయితే ఇంతలో మళ్ళీ ఈయనకు ఒక ఆలోచన వస్తుంది, అదంతా ఎందుకమ్మా, నా బుధం మీద కూర్చొని నేను నిన్ను తీసుకెళ్తాను అనగానే ఆవిడకి 2 రకాలైన విషయాలు ఆవిడ వ్యక్తపరుస్తుంది. ఒకటి ఏమిటంటే, ఒక స్త్రీ తన
భర్తని తప్ప ఇంకెవరిని తాకరాదు. సరే, అది సరే. రెండో విషయం ఏంటంటే, అసలు నువ్వేమిటి ఇంత ఉన్నావు, నువ్వేమిటి నన్ను ఇక్కడి నుంచి అక్కడి దాకా తీసుకెళ్ళేది? దారిలో ఎక్కడైనా సరే నన్ను ఇది సముద్రం మధ్యలో జారవిడి చేయొచ్చు, అటువంటివన్నీ ఏ రకంగా నువ్వు ఇది చేయగలుగుతావు అంటే ఏమిటంటే, ఆయనకి అప్పుడు తెలుస్తుంది అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక సందేహాన్ని నివృత్తి చేయాలి. ఎందుకనంటే, ఇప్పుడు మేము ఎవరైతే వానరులందరినీ ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు, ఈ వానరులందరూ కూడా అంత తేలికైన వాళ్ళు కాదు, ఎంత బలపరాక్రమవంతులు, తన బలం కూడా చూపించాలి ఇప్పుడు అని ఆయన ఎదురుకుండా దిగి అక్కడ తన మొత్తం శరీరాన్ని మొత్తం పెంచి తన విశ్వరూపం లాంటిది చూపిస్తాడు. అయితే విశ్వరూపం అంటే ఇక్కడ శరీరాన్ని కాయాన్ని పెద్దగా పెంచి తన పర్వతాకారంలో అసలు ఎక్కడ చూడటానికి కూడా కష్టమైనంత పైకి ఆయన ఎత్తు చేస్తాడు. సరే, ఆవిడకి ఉపసంహరించుకోమంటుంది. ఆవిడకి నమ్మకం కుదురుతుంది, నువ్వు గొప్పవాడివే, అదంతా నిజం అని ఇది చేస్తాడు అని ఆవిడ ఆ రకంగా ఆవిడకి నమ్మకం కుదురుతుంది. సరే, అయినా కూడా ఇంతమందిని రాగలగటం ఎలా అని మళ్ళీ మధ్యలో కూడా అడుగుతూ ఉంటుంది. దానికి ఆయన చెప్తాడనమాట, మేమందరం కూడా లంఘించగలం, అక్కడి నుంచి ఈజీగా లంఘించి రాగలం, అదేం పెద్ద విషయం కాదు అని. ఆయనకి ఇంకా అప్పటికి ఇదంతా వారధి కట్టడం అన్న కాన్సెప్ట్ ఇంకా అప్పటికి ఆయన మనసులో లేదు కదా. ఏదో ఒక పద్ధతిలో రావచ్చు అనే పద్ధతిలోనే ఆవిడకి మొత్తం ధైర్యం చెప్తాడు. ధైర్యం చెప్పి, నువ్వు ధైర్యంగా ఉండాలి, అసలు నువ్వు ఇలా శోకించాల్సిన పరిస్థితే లేదు, నీకున్న పరిస్థితులు అన్నీ ఇంకేవైతే నీకు ఇంత దాకా ఉన్న ఈ పరిస్థితి, దైన్య పరిస్థితి అంతా కూడా ఇంతటితో తీరిపోయింది. ఆయన వస్తాడు, వీళ్ళందరినీ చంపుతాడు, నిన్ను తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఏమిటంటే, నువ్వు ఇది చెయ్యి, నేను వెంటనే వెళ్ళి ఆయనకి చెప్తాను అనగానే ఆవిడకి మళ్ళీ ఇంకా ధైర్యం వస్తున్నప్పటికీ మొత్తం అంతా తను చెప్పదలుచుకున్నవన్నీ సందేశాలు ఇస్తుంది. అదేవిధంగా ఆయన అంటాడు, ఒక ఆనవాళి నిన్ను కలిసినట్లు అని. ఆవిడ చూడమండిస్తుంది. అసలు చూడండి ఇందులో ఎంత గొప్ప విషయం ఉందో, అంటే ఏది వెతికినా గొప్ప విషయమే అసలు. ఏమిటంటే, ఆనవాలు అనేది ఒక ఐడెంటిటీకి ఈ పని వీళ్ళు జరిపారు అనడానికి ఒక ఆనవాలు ఏమిటి. అలా అక్కడి నుంచి ఆయన అంగుళికం తీసుకొచ్చాడు. ఏమిటి, దానివల్లే ఈవిడ పూర్తిగా నమ్మగలిగింది. ఇక్కడి నుంచి ఈవిడ చూడమణిని తీసుకెళ్ళడం ఎందుకనంటే, ఈ ఆనవాలు ఎందుకంటే, తను సరైన వ్యక్తిని కలిశాను, తను మాట్లాడాను, ఇది వ్యక్తి సరైన, ఎందుకంటే ఈయన ఇచ్చే ఒక్క సమాచారం మీద బేస్ చేసుకునే అంత పెద్ద ఇది జరగాలి, తర్వాత అంత పెద్ద ప్రయత్నం జరగాలి, ఈ సమాచారం సరైనదే ఉండాలి, ఇది నమ్మకం కలిగించాలి. కాబట్టి ఏమిటంటే, ఈయన అంగుళికం ఇది చూడమని ఇక్కడి నుంచి ఈవిని అడిగి తీసుకుని వెళ్తాడు. ఇన్ని రకాలుగా ఇంకా వెళ్ళబోయే సమయానికి ఆవిడికి పూర్తి ధైర్యం వచ్చేస్తుంది. ఎంత ధైర్యం వస్తుందంటే, ఆ తర్వాత రాక్షస స్త్రీలు వచ్చి అశోకవనం ఎవరో ధ్వంసం చేశాడు, నీకేమన్నా తెలుసా అంటే, ఏమో మరి పాము విషయాలు పాము జాడలు పాములకే తెలుస్తాయి, నాకేం తెలుసు, ఎవరో ఏమైనా ఇంద్రుడి పంపక వచ్చాడో లేకపోతే ఇంకెవరు పంపక వచ్చారో అని అంత క్యాజువల్గా అంత ఆవిడ చెప్పగలిగేంత స్థాయికి ఆవిడ వెళ్ళిపోయింది. ఈ స్టేజ్ నుంచి అంత ముందంతా బాధలు పడుతూ ఏమిటి తన జీవితం ఏమిటి, తనకేమిటి ఇది అన్నది దానికి. అందువల్లే మనకేమిటంటే, చాలా చోట్ల సంకటహరణ హనుమాన్ అని, మనిషికి సంకటంలో ఉన్న మనిషిని ఆ సంకటాన్ని పోగొట్టడం అంటే, అక్కడేమో రాముడు సంకటం పోగొడతాడు, ఇక్కడేమో సీతాదేవి సంకటం పోగొడతాడు. ఆయన రాముడు ఏమిటంటే, ఎక్కడుందో ఏమిటో మనం ఏం చెయ్యాలి, ఇప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలా కనుక్కోవాలి అనే సంకటం అయింది. ఈవిడ ఏమిటి, అసలు ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు, ఏ రకంగా తెలుస్తుంది నేను ఇక్కడ ఉన్నట్లు, ఏమిటి నా పరిస్థితి, ఈవిడ సంకటం. సో ఇద్దరి సంకటాలని పోగొట్టిన వాడు కాబట్టి సంకటహరణ హనుమాన్ అని ఇది చేస్తాను. మనం కూడా అందుకోసమే సంకటహరణ హనుమాన్గా కూడా ఆయన్ని కొలుస్తూ ఉంటే ఏమవుతుందంటే, మనలో ఉన్న సంకటాన్ని కూడా భక్తిభావంతో మనం పూజించడంతో పాటు ఇలా ఇందులో ఉన్న సుందరకాండలో ఉన్న ధర్మ సూక్ష్మాల్ని, అక్కడ ఉన్న విషయాన్ని కూడా రెండూ అవసరమే. కొంతమంది అంటారు, ఊరికే నేర్చుకోవటం ఇదేదో ఒక కథలాగా నేర్చుకుని అందులో నీతి కథలాగా తెలుసుకోవటం మంచిదా, లేదు భక్తిభావంతో మాత్రమే చూడడం మంచిదా అని. రెండు కలిపి ఉండటమే చాలా ముఖ్యం. ఏ ఒక్కటో అంటే అది ఇది కాదు. కేవలం భక్తిభావం అంటే, ఇంకా మహాభక్తుల విషయంలో తప్పకుండా అన్నీ సిద్ధిస్తాయి. మన సామాన్యంగా ఉన్న భక్తిలో కేవలం మన మనసుని నియంత్రణ వరకు భక్తిభావం పనికొస్తుంది. సరే, మనం ఎంత భగవంతుడి మీద మనం మనసును లగ్నం చేస్తే అన్ని రకాలుగా మనకి సిద్ధించడం జరుగుతుంది. ఏవైనా సరే, కోరికలు ఇహపరాలు ఏవైనా సరే.
అదేవిధంగా మనం ఆలోచించినందువల్ల దీని నుంచి నీతి గాథల్ని తెలుసుకున్నందువల్ల, నీతిని తెలుసుకున్నందువల్ల దాన్ని మన నిజ జీవితంలో వేరు వేరు పద్ధతుల్లో ఎలా అప్లై చేయటము, ఎలా మనం ఉపయోగించుకోవాలి అన్న పద్ధతిలో కూడా ఆలోచించడానికి వీలవుతుందన్నమాట. ఈ రకంగా ఈ ఘట్టం ఎంతో అత్యద్భుతంగా, అసలు ఏ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా ఇంత గొప్పగా, అంటే మామూలుగా కౌన్సిలింగ్ ప్రాసెస్లో చెప్తారు మొదట్లో వాళ్ళని మీరు ఎవరికైతే కౌన్సిలింగ్ ఇస్తున్నారో వాళ్ళ అటెన్షన్ మీరు డ్రా చేయాలి, మీ మీద వాళ్ళకి నమ్మకం కుదరాలి, ఆ తర్వాత మీరు చెప్పాలి బీ ఏ గుడ్ లిజనర్, ఇట్లాంటివన్నీ ఏవో టెక్నికల్ చెప్తూనే ఉంటారు దీనిలో, ఇవన్నీ నేర్చుకున్నవి ఇవన్నీ. బట్ దాన్ని ఈ సుందరాకాండలో చూసేటప్పుడు అసలు అవన్నీ కూడా ఇంత లోతుగా, ఇంత అద్భుతంగా, లేదా ఇంత మనస్సు దగ్గరయ్యేటట్లుగా ఉన్న పద్ధతి చూస్తే అవన్నీ కూడా కేవలం ఏదో చెప్పే టెక్నిక్సే, ఇది అసలైన విద్య అని నాకు అనిపిస్తుంది. మిగతా విషయాల గురించి, అంటే మిగతా కాండ తర్వాత ఏమిటంటే ఆయన అశోకవనాన్ని ధ్వంసం చేయడం, వాళ్ళతో యుద్ధం చేయడం, అదంతా దాని వెనకాల కూడా చాలా విషయాలు ఉన్నాయి. అంతకు ముందువి కూడా ఉన్నాయి కొన్ని, సముద్ర లంఘనం అటువంటి సమయంలో ఉన్నవి కూడా. అవన్నీ కూడా తర్వాత ఇంకొకసారి దాని గురించి మీతో నా భావాన్ని పంచుకుంటున్నాను. కేవలం ఇదేమిటంటే ఇది నేను చేస్తున్నది నా సంతృప్తి కోసం. ఆ తర్వాత నాకున్న భావాల్ని ఇలా చేస్తుండగా, అంతకుముందు నేను నేర్చుకున్నది కానీ వివిధ శాస్త్రాల ద్వారా కానీ, లేకపోతే ఇక్కడ చిన్నప్పటి నుంచి పురాణాలు ఇలాంటి వాటిల్లో ఒక ఇంటి విద్యలాగానే వస్తున్న విద్య పద్ధతిలో కానీ, వివిధ వెస్ట్రన్ సైన్సెస్ నేర్చుకున్న కారణం కానీ, ఈ రెండింటి మధ్య ఉన్న ఈ రెండింటి ఒక కంపారిజన్, ఎక్కడ ఎలా అన్వయింపబడతాయి అన్న విషయాల్లో కానీ చేసుకుంటున్న కారణంగా ఇది చెప్పడానికి నేను ముందుకు వస్తున్నాను అన్నమాట. ఇది ప్రవచనం మాత్రమే కాదు, ఇదేమిటంటే మనము దాని నుంచి నిత్య జీవితంలో ఏం నేర్చుకోవాలి అన్న విషయం కూడా దీనిలో ఉంటుంది. నిజానికి మేనేజ్మెంట్ సైన్సెస్ కూడా దీనికి చాలా, అంటే వాళ్ళు కూడా ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన మేనేజ్మెంట్ క్యాడర్ కానీ, లేకపోతే ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ఇందులోంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో టెక్నిక్స్ అనడానికి లేదు, అది ఫిలాసఫీ. టెక్నిక్ అనేది ఓసారి పనికొస్తుంది, ఓసారి పనికిరాదు. ఫిలాసఫీ వేరు, ఫిలాసఫీ స్ట్రాంగ్గా మనసులో ఉంటుంది. దాని గురించి మరొకసారి నేను వరుసగా దీని గురించి వ్యక్తపరుస్తూ ఉంటాను. జై సీతారాం, జై హనుమాన్.